మీట్ అనాలో దాన్ని ఏమనాలో నాకు అర్థం కాదండి. ప్రెస్ అందరినీ పిలవరు. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు పిలుచుకుంటారు, ఓకే. ఆ పిలుచుకుని ఏదో తర్వాత ఒక వీడియో మిగతా వాళ్ళకు పంపిస్తారు. అసలు వాళ్ళకంటే మేము ఎక్కువ టెలికాస్ట్ చేస్తాం ఆయన ప్రెస్ మీట్లు కానీ ఆయన పంపిన వీడియోలు కానీ. ఎందుకంటే బాధ్యత మీడియాగా చర్చలు మీలాంటి వాళ్ళ అభిప్రాయాలు ఇస్తాం కదా. ఆయన సినిమా చూపిస్తానంటున్నాడు. ఎవరికి? అధికారులకి, రాజకీయ నాయకులకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, పోలీసులకి. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే సార్. సప్తగిరి గారికి, రజనీ గారికి, కోడికత్తి సీను న్యాయవాది సలీం సోదరుడికి నమస్కారాలు. ప్రజాస్వామ్యం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక మరుగుజ్జులు అంటాడండి. ప్రజాస్వామ్యం ఎవరెస్ట్ శిఖరం. ఆయనకి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం కావడం, డెఫినేషన్ తెలియదు, దాని తాత్పర్యం కూడా తెలియదు. నిజానికి ఏంటంటే జగన్ గారు భయపడ్డాడండి. ఆయనకి వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడోకప్పుడు నన్ను లోపలేస్తారని చెప్పేసి అని ఆయనకైతే అర్థమైంది. మాలాంటి వాళ్ళం వేస్తారా లేదని కొంత సంశయంగా ఉన్నాం, కానీ ఆయనకైతే వేస్తారని అర్థమైంది. జైలుకి వెళ్ళి ఎటు కూడా ఇక్కడ చేసే పని కూడా లేదు, రాష్ట్రంలో చేయాల్సిన పని కూడా ఏం లేదు. ఆ జైలుకి వెళ్ళి 3 నెలలు 4 నెలలు కూర్చొని గత 400 కోట్ల రూపాయలు బంగారం ఉంది కదా, దీన్నో పెట్టుకొని కాస్త ఏదైనా బయటకు వచ్చేసి మళ్ళీ ప్రజలకు ఎదురు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయింది తప్ప ఆయన కష్టపడి అయితే రాలేదండి. అంటే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏంటంటే కొత్త వారికి అవకాశం ఇవ్వటమే ప్రజాస్వామ్యం. ప్రజలు చూస్తారు, మంచోని చూస్తారు, చెడుని చూస్తారు. ఈ రోజున అంటే ఒక చిన్న మీతో విభేదిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడనేది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే కష్టపడలేదనేది కాదు, కష్టపడ్డాడు, నో డౌట్. మనం ఆ విషయంలో ఒప్పుకుని తీరాలి. 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, తర్వాత చాలా తిరిగాడు, దీక్షలని అవని ఇవని తిరిగాడు. కాకపోతే ప్రజలు నమ్మి మోసపోయారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాజన్న బిడ్డని, వైఎస్ బిడ్డని అని అంటే అక్కడ నమ్మి మోసపోయారు తప్ప కష్టపడలేదనేది కాదు. అంటే కష్టపడటం అంటే పాదయాత్ర చేయటమా? పాదయాత్ర కష్టమే కదండి. ఆయన మీద ఉన్న కేసులేంటి, ఈడీ కేసులేంటి, సిబిఐ కేసులేంటి, అన్ని రాజకీయ పక్షాలు చెప్పింది ఏంటి, అమౌంట్ అటాచ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అండి. సాధారణంగా ఏంటంటే ప్రజాస్వామ్యం యొక్క లక్షణం అదే. నేను ప్రజలు తెలుసు కూడా నమ్మి మోసపోయారు. ఆ ప్రజలకి ఆ ప్రజాస్వామ్య లక్షణం అది. అంటే పదే నీ మేలు కోరుతాను, నేను వస్తే ఏదో అల్లావుద్దీన్ అద్భుతదీపం చేపిస్తాను అని చెప్పేసి అంటే ఒక అవకాశం ఇస్తారు ప్రజలు ప్రజాస్వామ్యంలో. నేను ఒక మాట ఏంటంటే ఇదేదో దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు, లేదా నువ్వు నేర్పిన విద్య నేరజాక్షి అని ఈ మాటలు నేను చెప్పదలుచుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున అధికారం లాగానే నేను మీ అందరినీ చంపేస్తానని చెప్తున్నాడు అండి. అదే కదా డైరెక్ట్గా చెప్తున్నాడు, అక్షరాల తెలుగులో చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్తూనే ఉన్నాడు ఆయన, చంపేస్తాను, అధికారులు కూడా చంపేస్తాను అని. అంటే ఇంత ప్రమాదకరమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చూపించడం అనేది ఒక దుర్మార్గమైన విషయం అండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గల్లంతై 11కి ఎందుకు వచ్చాను నేను అని చెప్పేసి సమీక్షించుకోవాల్సిన బాధ్యత కలిగి, నేను ఒక మాట చెప్తా వెంకటకృష్ణ గారు, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని అదే మైకు ఆ వైసీపీ కార్యకర్తలకు ఇవ్వమనండి. గత 5 ఏళ్ళు మనం చేసిన లోపాలంటే చెప్పండి అని చెప్పేసి ఆ స్పీచ్ని ఇవ్వమనండి. చంద్రబాబు నాయుడు గారు మైక్ ఇస్తారు, ఆయన కార్యకర్తల మైక్ ఇచ్చి చెప్పమంటాడు, సమాధానం చెప్తాడు. ఆయన ఉపన్యాసం చెప్పడం తప్ప నేను పట్టుకొస్తాను, మీరు రాసుకోండి, మీ ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండి అని చెప్పి చప్పట్లు కొట్టించుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. అయినా వీళ్ళు కూడా కొన్ని చోట్ల చేస్తారు. అయిపోయాక వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులను తయారు చేస్తే వాళ్ళతో మాట్లాడించి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. అయినా ఆయన సినిమా చూపించారు కదండి 5 ఏళ్ళు మాకు. అదే కదా నేను అదే చెప్పబోతున్నా. ఆ సినిమాకి ప్రత్యక్షమైన సాక్ష్యం నేనే కదండి. అవును. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం, కోడికత్తి సీను, లేకపోతే సలీం గారికి ఆ పేరు ఎందుకు వస్తుంది? బాలకోట మేళలో ఈ బులుగు టవర్ ఎందుకు వస్తుంది? అమరావతి కండువా ఎందుకు వస్తుంది? మేము కళాలు పట్టుకొని ఏదో మా బతుకుదేరు కోసం మేము వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైనా డాక్టర్ సుధాకర్ గురించి కానీ, కోడికత్తి సీను గురించి కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి కానీ, ఒక్క దళితుడి సంఘటన గురించి ఇప్పటికైనా